Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈ రోజు మనం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న కుకు విద్యారత్నాలు సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ విశేషాలు, అట్లాగే సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా మారిన కళ్యాణ్ ఎలిమినేషన్ వార్తల వెనక నిజం గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఎపిసోడ్ ఎలా ఉంది, ఎవరెవరు ఎలాంటి కామెడీ చేశారనే విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా విషయంలోకి వెళ్తే శనివారం ఆదివారం ఈ 2 ఎపిసోడ్స్ కూడా ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చాయి. జడ్జెస్ గానీ, హోస్ట్ ప్రదీప్ గానీ, ఇక 20 మంది కంటెస్టెంట్స్ గానీ మొత్తం అందరూ వాళ్ళ కామెడీ టైమింగ్ తో అద్దరగొట్టేశారు. ఈ ఆదివారం ఎపిసోడ్ లో అయితే బిగ్ బాస్ సీజన్ 9 ఫేమ్ డీమాన్, అట్లాగే రీతు చౌదరి, మన ఇమాన్యుయల్ ప్రత్యేక అట్రాక్షన్ గా నిలిచారు. వీళ్ళ ముగ్గురు కామెడీ టైమింగ్ అయితే ఈ ఎపిసోడ్ లో నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక జోడీలు ఎవరెవరిని ఇచ్చారనేది ఇప్పుడు చూద్దాం. డెమాన్ కి జోడీగా ఇమాన్యుయల్ ఇచ్చారు, పల్లవికి ఏమో రీతునిచ్చారు. రీతు ఎపిసోడ్ లో మోనాలిసా గెటప్ లో కామెడీ అద్దరగొట్టేసింది, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఇక రాకేష్ కేమో సుహాసిని ఇచ్చారు, శ్రీకాంత్ అయ్యంగార్కేమో హరిని ఇచ్చారు, తేజస్వికేమో దీక్షనిచ్చారు. వీళ్ళంతా పార్ట్నర్స్ గా వచ్చారు. ఇక డీమాన్ ఇమాన్యుయల్ మధ్య బాండింగ్ గానీ, అలాగే రీతు వేసిన పంచులు గానీ షోలో నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అయితే అందించాయి. ముఖ్యంగా డీమాన్, ఇమాన్యుయల్, రీతు వీళ్ళు ముగ్గురు షోకే హైలైట్ అని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 9 లో మనం ఎలాంటి ఎంటర్టైన్మెంట్ చూసామో మళ్ళీ కుకు విద్యారత్నాలో అలాంటి ఎంటర్టైన్మెంట్ అయితే వస్తుంది. ముఖ్యంగా డేమాన్ పవన్, ఇమాన్యుయల్, రీతు చౌదరిల మధ్యలో ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్, ఆ ఎంటర్టైన్మెంట్ లెవెల్స్, ఆ కామెడీ పంచెస్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. నేనైతే ఎక్సలెంట్ గా ఎంటర్టైన్ అయ్యాను. మీరు కూడా అలాగే ఎంటర్టైన్ అయ్యారని ఆశిస్తున్నాను. సో కుకింగ్ రిజల్ట్స్ ఎవరెవరు ఏ ప్లేసెస్ లో ఉన్నారనేది ఇప్పుడు చూద్దాం. సో వంటల్లో ఈసారి రాకేష్ ఫస్ట్ ప్లేస్ గెలుచుకున్నాడు. సో ఎక్సలెంట్ డిషెస్ చేసి జడ్జెస్ ని ఇంప్రెస్ చేశాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో వంట చేసి అనుభవం ఉన్న డీమాన్ పవన్ సెకండ్ ప్లేస్ సాధించుకున్నాడు. జడ్జెస్ కూడా తను చేసిన వంటని, ఆ డిష్ ని ఫుల్ గా ఇంప్రెస్ అయ్యారు, చాలా మెచ్చుకున్నారు కూడా. సో డీమాన్ పవన్ ముందు ముందు ఫస్ట్ ప్లేస్ కి అయితే ఖచ్చితంగా వస్తాడు, ఎందుకంటే అతనికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. బిగ్ బాస్ సీజన్ 9 లో అతను చేసిన వెరైటీ డిషెస్ మన కంటెస్టెంట్స్ అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా. సో ముందు డేమాన్ పవన్ ఇంకా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వబోతున్నాడు. ఇక శ్రీకాంత్ అయ్యంగార్ ఏమో 3rd ప్లేస్ లో, తేజస్విని గారేమో 4th ప్లేస్ లో, పల్లవి గారేమో 5th ప్లేస్ లో నిలిచారు. సో ఓటింగ్ లో ఇవాళ ఫస్ట్ ప్లేస్ లో రాకేష్ అయితే ఉన్నాడు. సో కళ్యాణ్ ఎలిమినేషన్ రూమర్స్ అందరూ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడదాం. కళ్యాణ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడనే వార్తలపై ఎలాంటి క్లారిటీ లేదు. వంట రాకపోయినా నేర్చుకుని చేస్తున్న కళ్యాణ్ వంట రాదనే కారణంతో సెల్ఫ్ ఎలిమినేట్ అవుతాడని అసలు అనుకోవద్దు. అసలు అలాంటి ఛాన్సే లేదు, చాలా తక్కువ ఛాన్సెస్. ఒకవేళ కళ్యాణ్ లేదా డేమాన్ పవన్, రీతు లాంటి పాపులర్ కంటెస్టెంట్స్ గనక ఎలిమినేట్ అయితే, లేదా వాళ్ళు సెల్ఫ్ ఎలిమినేట్ అయినా, లేదా ఒరిజినల్ గా ఎలిమినేట్ అయినా షో రేటింగ్స్ మాత్రం ఖచ్చితంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 తర్వాత ఆడియన్స్ చూస్తున్న ఏకైక షో కుకు విద్యారత్నాలు, వీళ్ళ కోసమే చూస్తున్నారు. ఇప్పుడు కానీ వీళ్ళు కానీ ఎలిమినేట్ అయితే పక్కా రేటింగ్స్ అనేది ఖచ్చితంగా పడిపోతాయి. సో కళ్యాణ్ గానీ, తనుజ గానీ, డెమాన్ పవన్ గానీ, రీతు చౌదరి గానీ వీళ్ళు ఎలిమినేట్ అవుతారని ఖచ్చితంగా అసలు అనుకోవద్దు. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా షోలో ఉంటేనే ఆ షోకి రేటింగ్ అనేది నడుస్తుంది, సో వస్తది. సో ఫ్యాన్స్ అంతా వీళ్ళ కోసమే షో చూస్తున్నారు, వీళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి రేటింగ్స్ అనేది వస్తున్నాయి. సో వీళ్ళే కానీ లేకపోతే ఆ రేటింగ్స్ ఉండవు. సో ఒకవేళ వీళ్ళు ఎలిమినేట్ అయితే ఏంటి పరిస్థితి అంటే సింపుల్. ఇప్పుడు వీళ్ళు కుక్స్ గా ఉన్న వాళ్ళు జాతరత్నాలుగా ఉన్న వాళ్ళని కుక్స్ గా మార్చేస్తారు. అదొక ట్విస్ట్ అన్నమాట. సో అలా మార్చి మళ్ళీ వీళ్ళు షోలో కంటిన్యూ చేపిస్తారు తప్పితే వీళ్ళని ఎలిమినేట్ చేసి బయటకైతే పంపించరు. సో నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కళ్యాణ్ ఎలిమినేట్ అవుతాడని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఊహించుకోవద్దు. సో అలాంటిది ఖచ్చితంగా జరగదు. సో సండే ఎపిసోడ్ అయితే ఇది గైస్ జరిగింది. నేనైతే ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ అయ్యాను, మీరు కూడా ఎంటర్టైన్ అయ్యారని ఆశిస్తున్నాను. సో చాలా మంది రోడీ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అడుగుతున్నారు. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో కొంచెం లేట్ అవుతుంది కదా. సో అది కంప్లీట్ అయినమంటే ది రోడీ షో షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి కళ్యాణ్, తనుజ ఖచ్చితంగా వస్తున్నారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇద్దరికి చెరొక టీమ్స్ అయితే ఇస్తారు, వాళ్ళ టీమ్ లీడర్స్ గా వ్యవహరిస్తారు. బిగ్ బాస్ లో ఉన్న టాస్క్ లాంటివి సిమిలర్ టాస్క్లు ఇక్కడ ఉంటాయి. మీరు ఒకసారి యూట్యూబ్ లో హిందీలో ది రోడీ షో అని టైప్ చేసి చూడండి, అందుట్లో ఉన్నట్టుగానే యాస్టేజ్ గా ఉంటుంది. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని చేంజెస్ అయితే చేస్తారు. ఇది అయిపోయినమ్మటే ది అగ్ని పరీక్ష సీజన్ 2 అయితే ఉంటది. ఇందుట్లో కూడా కళ్యాణ్ అయితే వస్తాడు. ఆ తర్వాత ఫైనల్ గా మనంతా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 అయితే స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ ఎవరనేది నెక్స్ట్ వీడియోలో నేనైతే వీడియో చేసి అప్డేట్ చేయబోతున్నాను. సో మీకు ఆ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్స్ అని కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఇవాళది మన ఆదివారం ఎపిసోడ్ యొక్క రివ్యూ. కుకు విద్యారత్నాలు సీజన్ 2 లేటెస్ట్ ముచ్చట్లు. మరి కళ్యాణ్ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడు అనుకుంటున్నారా, లేదా ఇది కేవలం రూమర్ మాత్రమేనా?
మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఈ వీడియోలో మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి, కామెంట్ చేసి మన టాకీ స్టూడియో ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. ఇక లాస్ట్‌గా కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, నాలాగే కళ్యాణ్, తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్, తనుజ అని కామెంట్ చేయండి. మన రైవన్ జోడీ, డెమాన్, రీతు అయితే వాళ్ళ పేర్లు మెన్షన్ చేయండి. సో మళ్ళీ ఇంకొక నెక్స్ట్ మంచి అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.